కోఆపరేటివ్ బ్యాక్ స్టార్ట్ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన హీరోయిజం కంటే కూడా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాలిటిక్స్లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. తను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు, రైట్? ఐ థింక్ దట్ అందరూ పవనిజంకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ వాజ్ తను వచ్చి కొంచెం ఎంతో అంత మంచి చేస్తాడు అని అనుకుంటున్నాను. Several months later. శ్యామల సిద్ధమా? సిద్ధం. ఏపీ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం, సరికొత్త ఆంధ్రప్రదేశ్ని చూడడం కోసం మన జగనన్నకే మనం ఓటేద్దాం. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలానే కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. మనసు కూడా అక్కడే ఉంది. మనసు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అలాగే ఉంటదా? కరెక్ట్ గా వారం ముందు, ఎలక్షన్ కి వారం ముందు జాయిన్ అయ్యాం. అప్పుడు వై డిడ్ యూ జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయ్యేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అయ్య బాబోయ్ నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఈ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా, ఇదే హాయ్ అంటే. Flash back. వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. Meanwhile, ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. నేను మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను ఆర్నిస్లో కష్టపడతా ఉంటే మా అన్న తుస్సుమని గాలి తీసేస్తున్నాడు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. మీ జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఏంటి బాబన్నా ఇంకోసారి? మీ జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. రిచెస్ట్ సీఎంల లిస్ట్ లో జగన్ కు తొలి స్థానం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అంటే అది రామ్ దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ ను పిఠాపురంలో ఓడిస్తామన్నారు. ఒకవేళ పవన్ ను ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని తెగేసి చెప్పారు ఆయన. అంటాము, చేసేస్తామా? పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. Meanwhile, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. కరెక్ట్.
ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఈ 5 years లో ఏపీ డెవలప్ అయిందా? నా బొంగ డెవలప్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.